అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన చుట్టూనే మన మట్టిలోనే అద్భుతమైన కథలు ఉంటాయని నిరూపిస్తోంది ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా. అచ్చమైన పల్లెటూరు వాతావరణం, స్వచ్ఛమైన మనుషులు, అమాయకత్వం ఉట్టిపడే పాత్రలు, సరదా సన్నివేశాలతో వచ్చిన ఈ సినిమా గురించి మంచి రివ్యూస్ వస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా హిట్ టాక్ అయితే వినిపిస్తోంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రభు గారు. అయితే ఈ సినిమా వచ్చి కొద్ది రోజులు అవుతుంది. ఎక్కడ చూసినా కానీ దీని గురించి ఒక మంచి డిస్కషన్ నడుస్తుంది. మంచి సినిమా అనేది ముందుగానే అభిప్రాయం కలుగుతోంది. ఈ సినిమా గురించి రివ్యూ చేద్దామని నేను చాలా రోజులుగా చూస్తూ ఉన్నాను. మీరైతే చాలా బిజీగా ఉన్నారు. మీరు చెప్పండి, ఈ సినిమా గురించి ఏం ఫీడ్బ్యాక్ మీరు ఇస్తారు? చూసానమ్మా, సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా అసలు నో ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్లో ఎంటర్ అవుతారు ఇలాంటి సినిమాలకు ఎవరైనా సరే. ఏదో బలవంతంగా ఎవరు తెడితేనో లేకపోతే ఎవరు చెప్పారని వెళ్ళటమే తప్పితే ముందుగా ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. అలాంటి నిల్ ఎక్స్పెక్టేషన్స్తో నేను కూడా థియేటర్లో కూర్చోవడం జరిగింది. కానీ యాజ్ ద సినిమా అలా స్టార్ట్ అయ్యి ఒక 10-15 నిమిషాల తర్వాత, ఆ పాత్రల పరిచయం అంతా అయిన తర్వాత, కథలో లీనమైన తర్వాత మనం స్పెల్బౌండ్ అవుతాం. పాత్రలతో మనం మమేకమైపోతాం. అలాంటి ఒక పూర్తి స్థాయి గ్రామీణ నేపథ్యం, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నట్టు ఒక గ్రామీణ నేపథ్యాన్ని తీసుకొని ఆ నేపథ్యంలో చూసినటువంటి ఒక కథ. ఈ రోజుల్లో మెయిన్ కథకి మూలం ఏంటంటే, ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది చేసుకుంటున్నారు. చిన్నోడైనా పెద్దోడైనా ఎవరికి స్థాయికి తగిన రీతిలో వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ప్రీ వెడ్డింగ్ షూట్ అనేటువంటిది. ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకునేటువంటి ఒక మీద జరిగినటువంటి కథ. హీరో తిరువీరు ఆ ఊర్లో ఒక చిన్న జిరాక్స్ సెంటర్ ఒకటి, తర్వాత ఇట్లాగే జిరాక్స్ సెంటర్ నడుపుకుంటూ ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు చేస్తుంటాడు. పెళ్ళికి ముందు షూట్లు చేస్తుంటాడు. ఎదురుగానే పంచాయతీ ఆఫీస్ ఉంటుంది. ఆ పంచాయతీ ఆఫీస్లో హీరోయిన్ అక్కడ అమ్మాయి జాబ్ చేస్తుంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ఫ్లర్టింగ్ చాలా చక్కగా ఉంటాయి. ఇద్దరి మధ్య సన్నివేశాలు కూడా చాలా ఇక్కడ అతికి పోకడలు పోకుండా చాలా నీట్గా డీల్ చేశారు ఆ లవ్ ట్రాక్ని కూడాను. వీళ్ళకి ఒక అసిస్టెంట్ వాడు ఉంటాడు. వాడు చిత్తరపిడు వాడు వేరేదో ఉంది, మధ్య చాలా సినిమాలో చేస్తున్నాడు. వాడు అసిస్టెంట్. సో ఇంతలో ఊర్లో కొంచెం రాజకీయంగా పలుకుబడి ఉండి పొలిటికల్గా అటు ఇటు తిరుగుతున్నట్టు ఒక కుర్రాడికి మ్యారేజ్. ఆ వాడు వచ్చేసి, అన్న మన ప్రీ వెడ్డింగ్ షూట్ చేయాలి, అసలు ఈ మండలంలో ఇంత ప్రీ వెడ్డింగ్ షూట్ ఎవరు చేసుకోలేదు, అన్నంత గొప్పగా తీయాలి అని చెప్పేసి వాళ్ళకి మ్యారేజ్ సెటిల్ అయితే తీసుకెళ్ళిపోతే ఆ ప్రీ వెడ్డింగ్ షోకి వీడిని తీసుకెళ్ళి ఎక్కడో వైజాగ్ సైడ్ అటు ఇటు వెళ్ళి ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తారు. ఇతనికి మ్యారేజ్ సెటిల్ అయితే ఆ అమ్మాయి మదర్ కూడా వస్తుంది. ఈయన ముట్టుకొని దూరంగా ఉండాలి, పెళ్ళికి ముందు ఇవన్నీ ఏంటి అసలు మాకు ఇష్టం లేదు, అయినా మేము బలవంతంగా వచ్చామని చెప్పి దూరంగా ఉంటాం. ఆ సీన్స్ అన్ని చాలా సరదాగా సాగుతాయి. సరే, ప్రీ వెడ్డింగ్ షూట్ అయిపోయింది, చాలా చక్కగా. ఎంత ఖర్చు అయినా పర్లేదని అంటే 1,50,000 అవుతున్నాడు. తీసుకొని 1,50,000 ఇచ్చేస్తాడు. అంతా చేసిన తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్ చేసేసి షూట్ చేసిన ఆ చిప్పు ఈ అసిస్టెంట్కి ఇస్తాడు. వాడు దాన్ని జేబులో వేసుకుంటాడు. ఆ జేబుకి ఒక బొక్క ఉంటుంది, చిల్లి ఉంటుంది. ఆ చిల్లిలోంచి అది కింద పడిపోద్ది. వీడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎదురా మొత్తం అంతా అయితే, అనా త్వరగా షూట్ చేసి ముందు కొన్ని ఫోటోలు పంపించాను మా ఫ్రెండ్స్కి చూపించుకోవాలంటే, ఇదిగో ఇస్తున్నా అదిగో ఇస్తున్నా అంటాడు. ఇంతలో ఎదురు ఆ చిప్పు అంటే ఆ చిప్పు మాయం. అది ఆడబడేసాడు. ఆ జేబులో చిల్లిలోంచి కింద పడిపోయింది. ఇక అక్కడి నుంచి టార్చర్. ఇతర పెళ్లి దగ్గర పడుతుంది. అనా ఏదన్నా షూట్ అంటే అదిగో ఇస్తా అని చెప్పి తప్పించి తిరుగుతుంటాడు. కానీ వీడు ఇవ్వలేడు. ఏం చెయ్యాలరా బాబో, ఇప్పుడు వచ్చాడంటే చంపేస్తానండి ఇంకా అని వీడు టార్చర్. ఎట్లా దీన్ని తప్పించుకోనుకుంటా, అమ్మా ఈ పెళ్ళి ఏదన్నా చేసి ఆగిపోతే బాగుండు అని చెప్పేసి ఆ పెళ్ళి ఆపేస్తే మనకి సమస్య ఉండదు కదా అని చెప్పి వీడు ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఆ ప్రయత్నాలు మొదలుపెట్టి ఈ అమ్మాయిని ఒప్పించి ఈ ఇద్దరు కలిసి ఆ పెళ్లి ఆపటం కోసం ప్రయత్నం. వాళ్ళ లవర్ ఉంది కదా, టీనా శ్రావ్య, తన ఒప్పించి ఇద్దరు కలిసి ఆ పెళ్లి పెటాకులు చేయటం కోసం రకరకాల ప్రయత్నాలు, విన్యాసాలు చేస్తే ఒక ఫైన్ మార్నింగ్ వచ్చేసి, అన్న ఇటు ఎట్ట చేయాలి అనుకుంటూనే ఉన్నాడు. ఇక అయిపోయాడు, వచ్చేస్తున్నాడు, నన్ను చంపేస్తాడు. ఇంకా ఇప్పుడు నేను ప్రీ వెడ్డింగ్ వీడియో ఇవ్వకపోతే నన్ను చంపేస్తాను అనుకుంటుంటే వాడు వచ్చేసి, అన్న అవసరం లేదులే అన్న, నా పెళ్ళి ఆగిపోయిందన్న, అయ్యో పాపం, నా పెళ్ళి ఆగిపోయిందన్న, ఇవ్వవసరం అన్న, కానీ నీకు ఇవ్వాల్సిన డబ్బులు తీసుకున్నా అని చెప్పి ఆ డబ్బులు ఇచ్చేసి మిగిలిన డబ్బులు, అదే నా పెళ్ళి ఆగిపోయింది డబ్బులు ఇస్తా ఉంటే, నా పెళ్ళి ఆగిపోయింది అది నా సమస్య, మీ సమస్య కాదు కదా, నీ డబ్బులు నువ్వు తీసుకున్నా అని చెప్పి వాడికి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడు. వీడు షాక్, అసలు ఇంత మంచి పిల్లోడికి ఇలా జరిగింది ఏంటి అని షాక్ అయిన తర్వాత ఇక అక్కడి నుంచి ఏం జరిగింది, కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఎందుకు ఆగిపోయింది, ఆ పెళ్ళి ఎందుకు ఆగిపోయింది అనేటువంటి దానికి ఒక సరదా రీజన్ ఉంటుంది. ఆ రీజన్ మామూలు రీజన్ కాదు.
అది చెప్తే మళ్ళీ ఆ సినిమాలో ఒక పెప్పు పోద్ది. చెప్పండి ప్రభు గారు. ఎందుకంటే ప్రభు గారి రివ్యూస్ చేసిన తర్వాత నేను చాలా సినిమాలు చూశాను నిజంగా. ఎందుకంటే ఒక స్టోరీ టెల్లింగ్ లా ఉంటుంది మీరు రివ్యూ ఇస్తుంటే. అదొద్దమ్మా పాపం, అది అది ఆగిపోయింది పెళ్ళి. ఎందుకు ఆగింది అనేది వేరే. చాలా సిల్లీ రీజన్కి ఆ పెళ్ళి ఆగిపోయింది. పల్లెటూర్లలో చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు పడి పెళ్ళిళ్ళు ఆగిపోతుంటాయి. అవును. మాంసం ముక్కలు సరిగా వెళ్ళి పెళ్ళిళ్ళు ముక్కలు వేయలేదని, ఏది మూలుగు ముక్కలు వేయలేదని గొడవలు పట్టడం లేదు, అతిథి మర్యాదలు సరిగా జరగలేదు, అలాంటి ఒక రీజన్ అనుకో. అలాంటి ఒక రీజన్తో పెళ్ళి ఆగిపోద్ది. ఆగిపోయింది కదా, తర్వాత కొద్ది రోజులకి ఆ పెళ్ళి మళ్ళీ వీడు ఒక రోజు ప్రత్యక్షం వచ్చి పడతాడు. అన్నా ఆగిపోయిన పెళ్ళి మళ్ళీ స్టార్ట్ అవుతుందన్నా, సేమ్ అనుకున్న ముహూర్తానికే నవంబర్ 15కే మ్యారేజ్ అన్నా, అర్జెంట్ అన్నా అంటాడు. ఇప్పుడు వీడు మళ్ళీ టార్చర్లో పడతాడు. అక్కడి నుంచి ఏం జరిగింది ఎంత అద్భుతంగా ఉంటుందంటే క్లైమాక్స్లో తీసుకెళ్ళిపోయి అన్న ఇక వీడికి పెళ్ళి అయిపోయి పసుపు కొడతాంటారు, ఇంట్లో పసుపు కొడతాలు కార్యక్రమం చేరుకున్నాడు కదా. వీడు ఎవరో నలుగు పెట్టించుకోవడం కోసం అక్కడ కూర్చున్నాడు, పెళ్ళిళ్ళందరూ వస్తున్నారు. అప్పుడు వచ్చేసి ఏందన్నా స్క్రీన్కి అన్నా కట్టావు ఇంకా తీయలేదేంటి అంటున్నప్పుడు అన్న అప్పుడు చెప్తాడు నాకు పోయిందన్న చల్లగా చెప్తాడు. అప్పుడు వాడు రియాక్షన్ ఏంటి, ఆ రియాక్షన్కి ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి, ఆ కథ ఎలా సుఖావంతమైంది, ఇది స్టోరీ. బాగుంది ప్రభు గారు, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేవి ఈ మధ్య కాలంలో మనం కూడా చూస్తూ ఉన్నాము, రకరకాల విన్యాసాలతో. అసలు మామూలుగా తీయట్లేదు, ఎంత ఖర్చైనా పెడుతున్నారు. ఈ చిప్పులు పోవడం, అలాగే ఆల్బమ్స్ కోసం ఫోటోగ్రాఫర్స్ తెప్పించుకోవడం, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ గా మన చుట్టూ తీసేవే చూసేవే ఇవన్నీ కూడా. అయితే దీనికి ఉత్తరాంధ్ర మాండలికంలో తీసినటువంటి విధానం గానీ, అక్కడ నేటివిటీని చూపించిన విధానం గానీ చాలా చక్కగా జరిగింది. డైరెక్టర్ చిన్న కుర్రోడైన రాహుల్ శ్రీనివాస్, చిన్న కుర్రోడు, అతను బయటకు వస్తుంటే చూశాను. అతను సార్ బాగుందా సార్, ఎలా ఉంది సార్, నా చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చి అడుగుతుంటే ఇలాంటి చిన్న పిల్లలు ఎంత యాస్పైరింగ్గా తీస్తున్నారమ్మా. వాళ్ళని ఎంతగా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది అంటే, కొన్ని సినిమాలు ఏవో ఉంటున్నాయి, మహామహులు తీసిన చెత్త సినిమాలు మనం చాలా చూస్తున్నాం. చెత్త రివ్యూలకి ఆహా ఓహో అని రేటింగ్లు ఇస్తున్నారు మన వాళ్ళు, అందులో డౌట్ లేదు. ఈ మధ్య ఒక సినిమాకి ఇచ్చారు రేటింగ్లు, అన్నీ అట్రప్లాప్ సినిమాకి అద్భుతమైన రేటింగ్లు ఇచ్చారు మా మహానుభావులు, మా మీడియా మిత్రులు చాలామంది. అది వదిలేస్తే ఇలాంటి చిన్న కుర్రాళ్ళని ఎంకరేజ్ చేసి మంచి సినిమాని మంచి ప్రయత్నం ఇచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది మీడియా యొక్క కనీస ధర్మం. అలాంటి తిరువీరు యాక్టింగ్ ఏంటి, ప్రతి తిరువీరు చాలా బాగా చేశాడు ఆ అబ్బాయి. గతంలో కూడా చాలా మంది సినిమాలు చేశాడు. తనకంటూ ఒక ప్రామిసింగ్ మార్కెట్ను క్రియేట్ చేసుకోగలిగాడు, ఒక స్లాట్ని క్రియేట్ చేసుకోగలిగాడు. తను వదిలేస్తే మిగతా ఆర్టిస్ట్ కూడా ఎంత చక్కని ఆ పెళ్లి కొడుకు, ఆ కుర్రోడు ఎంత బాగున్నాడు, పొట్టిగా లాగా గూట ఉన్నట్టు ఉంటాడు, కానీ ఎంత బాగున్నాడు, ఎంత బాగా చేశాడో అతను చూస్తుంట. ఆ పెళ్లి చెడిపోయింది అన్నప్పుడు అతను చెప్పినటువంటి ఎక్స్ప్రెషన్స్, అతనికి జోడీగా అమ్మాయి పేరు, అంతా కొత్త వాళ్ళు కదా పేర్లు గుర్తుండవు. ఒక అమ్మాయి ఎంత చక్కగా ఉందో ఆ పిల్ల కానీ, ఇటు హీరోయిన్ కానీ, వీళ్ళందరూ. ఆ మధ్యలో బొడ్డోడు ఒకడు, వాడు దున్నేస్తున్నాడు ఈ మధ్యకాలంలో చైల్డ్ యాక్టర్గా. వాడు ఒకటి చాలా బాగుంది. ఎవ్రీ క్యారెక్టరు పర్పస్ఫుల్ క్యారెక్టర్ లాగా ఉంది. చక్కటి ఆర్ఆర్, వెరీ గుడ్ ఆర్ఆర్. ఆ సినిమాకి తగ్గ స్థాయిలో మేకింగ్ వాల్యూస్, ఇంత చిన్న బడ్జెట్లో ఎంత చక్కని ఫీల్ గుడ్ ఫిల్మ్ ఇచ్చారు, ఎంత చక్కని అవుట్పుట్ ఇచ్చారు అనేది దాన్ని మనం వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఆ ప్రీ వెడ్డింగ్, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చివరిలో అతను ఏమి ఇచ్చాడు, అది పోయిందన్నా కానీ నా దగ్గర ఒక వీడియో ఉందన్నా అని ఇస్తాడు. ఆ వీడియో ఏంటని చూస్తుంటే అలా కళ్ళమ్మ నీళ్ళు తిరిగిపోతాయి. వాడికి థియేటర్లో ప్రేక్షకులకు కూడా ఆ వీడియో ప్రభు గారు చెప్పొచ్చు కదా. ఎందుకంటే నిజంగా సినిమాలో ట్విస్ట్లు ఉన్నట్టుగానే ఈ కామెడీ సినిమాలోనే ఎట్లా పోగొట్టారు మీరు ట్విస్ట్లు. అది కాదన్నా, అది ఎట్లా పోగొట్టారన్నా, కానీ నా దగ్గర ఒక వీడియో ఉందన్నా, ఇది చూడన్నా అనిస్తే ఆ వీడియో ఏంటో చూస్తుంటే అప్పుడు వాడు అది పోయిన తాలో ఒక బాధను మర్చిపోయి ఈ వీడియోలో లీనమవుతాడు. లీనమయ్యి అప్పుడు సుఖాంతం అవుతుంది కథ. వాట్ ఈస్ ద ప్లెజెంట్ వే దే ర్యాన్ ఇట్. ఎంత హాయిగా అనిపిస్తుందో వింటుంటే కూడా. అయితే ఈ సినిమాలో అన్ని ప్లస్ లేనా, మైనస్ లేని లేదా? మైనస్ లేదు, అక్కడక్కడ చిన్న స్లో పేస్ తప్ప ఏమి లేవు. మైనస్లు అని చెప్పి మనం రంధ్రాన్వేషణ చేయవసరం లేదమ్మా. కానీ ప్రతి సినిమాకి సెకండ్ హాఫ్లోకి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే, ఒక పర్టికులర్ ఇది పాయింట్లో ఇది లాక్ అయిన తర్వాత ఆ లాక్ను రీఓపెన్ చేయడం దగ్గర చిన్న స్లో పేస్ ఉంటుంది. అది కొంతలో అక్కడక్కడ ఉండేది తప్ప మొత్తం ఓవరాల్ సినిమాగా మాత్రం ఈజ్ ఎ వెరీ గుడ్ రూరల్ ఎంటర్టైనర్. అది ఆన్ కెమెరా చెప్పకపోయినా, ఆఫ్ ద రికార్డ్ అయినా, ఈ కెమెరా ఆఫ్ అయిన తర్వాత అయినా అసలు ఆ వీడియోలో ఏముందో నేను ప్రభు గారిని అడిగి తెలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. ఓకే.